పాత సినిమాలలో ఐటెం సాంగ్ చేసేందుకు ప్రత్యేకంగా నటీమణులు ఉండేవారు. జ్యోతిలక్ష్మి, జయమాలిని, అనురాధ, సిల్క్ స్మిత, ఆల్ఫాన్సా ఇలా ఎంతోమంది ఐటెం గర్ల్స్ తెలుగు సినీ ప్రేక్షకుల్ని తమ అందచందాలు, డాన్స్లతో అలరించారు. ఆ తర్వాత బాలీవుడ్ తారలు ఫారెన్ అమ్మాయిలతోనూ కొన్ని సాంగ్స్ చేయించారు. అయితే కాలం మారడంతో ట్రెండ్ కూడా మారిపోయింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్స్కి సై అంటున్నారు. ప్రేక్షకుల టేస్ట్కి అనుగుణంగా దర్శక నిర్మాతలు కూడా వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. పుష్ప మూవీలో ఊ అంటావా మావా, ఊ అంటావా మావా అంటూ సమంత అల్లు అర్జున్తో చిందులేస్తే జనాలు ఎగబడి చూశారు. అప్పటి వరకు హోమ్లీ పాత్రలు, గ్లామర్ రోల్ చేసిన సమంత ఐటెం సాంగ్ చేస్తుందంటే జనాలు నోరెళ్ళబెట్టారు. తీరా సాంగ్లు దుమ్ములేపి ఆ చిత్ర విజయంలో కీ రోల్ ప్లే చేసింది. ఇక పుష్ప 2లో కిస్సిక్ అంటూ శ్రీలీల కూడా సందడి చేసింది. అయితే సమంత చూపించినంత గ్రేస్ అండ్ హార్ట్నెస్ శ్రీలీల మ్యాచ్ చేయలేకపోయిందని చాలా మంది విమర్శించారు కూడా. ఇది పక్కన పెడితే హీరోయిన్లతో ఐటెం సాంగ్స్ చేసే ట్రెండ్కి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో మేకర్స్ దానిపైన ఫోకస్ పెట్టారు. రామ్ చరణ్, బుచ్చిబాబు సన్న కాంబినేషన్లో తెరకెక్కుతున్న పెద్దిలో మంచి ఐటెం సాంగ్ ఉందట. దీనికోసం మేకర్స్ శ్రీలీలని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పుష్ప 2లో నిరాశపరిచిన ఈ మూవీలో తన గ్రేస్ హార్ట్నెస్తో రెచ్చిపోవాలని శ్రీలీల ఫిక్స్ అయిందట. అటు రామ్ చరణ్ మంచి డాన్సర్ కావడంతో ఆ విషయంలో తనకి పోటీ ఇచ్చేందుకు తెగ కష్టపడుతుందట. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఫుల్ ఎనర్జెటిక్ మాస్ పాటకి ప్రేక్షకులకి పూనకాలు తెప్పించేలా ఉంటుందని అంటున్నారు. శ్రీలీల కూడా మంచి డాన్సర్ కావడంతో ఇద్దరు స్టెప్పులతో థియేటర్లు దగ్గరలో ఖాయమని అంటున్నారు. అయితే దీనిపై మేకర్స్ నుంచి మంచి క్లారిటీ రావాల్సి ఉంది. గేమ్ చేంజర్ నిరాశపరచడంతో పెద్దిపై రామ్ చరణ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. రంగస్థలం తరహాలో రా అండ్ రస్టిక్ లుక్ లో అతను కొట్టేస్తున్నాడు. ఇటీవల వదిలిన గ్లిమ్స్ లో ఆయన లుక్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా అనిపించింది. చివరిలో చెర్రీ కొట్టే క్రికెట్ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరోవైపు శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ మూవీ ఇటీవల విడుదలైన డిజాస్టర్గా నిలిచింది. ప్రస్తుతం ఆమె రవితేజతో మాస్ జాతరలో నటిస్తుంది. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. ఇక బాలీవుడ్ లోను వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూకుడు మీద ఉంది ఈ డాక్టర్ అమ్మ.